నేటి ఆధునిక యుగంలో ఉన్న నీవు నేను కూడా కేవలం పై మాటలతో యేసు నా రక్షకుడు, యేసే నా దేవుడు, యేసే నా ప్రేమికుడు అని చిలక పలుకులు పలుకుతామే కానీ సందర్భాలు పరిస్థితులు మన చుట్టుముట్టినప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు అదే విశ్వాసంతో యేసే నా రక్షకుడు అని చెప్పగలుగుతున్నామా? నా ప్రియుడు యేసు లేకుండా నేను బ్రతకలేను చెప్పగలుగుతున్నామా? ఆఫ్టర్ ఒక వ్యక్తి మనల్ని ప్రేమిస్తే దూరం అయితే కన్నీరు మున్నీరుగా ఏడుస్తాం. కానీ నిన్ను నన్ను మలచిన వాడు, సృష్టించిన వాడు, పేరు పెట్టి పిలిచిన వాడు, జీవితాన్ని ఇచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ దేవుణ్ణి మనము అదిలో ఉంచుకుంటూ ఆరాధిస్తున్నామా? ఈరోజు మనకు డబ్బే ప్రపంచం అయిపోయినది. ఈరోజు వస్తువులే మనకు ప్రపంచం అయిపోయినది. ఈనాడు కాలం మారిపోతున్నది. ఎక్కడికి ప్రపంచం పోతుందో ఒకసారి మనం ఆలోచించుకోవాలా? యేసును తమ రక్షకుడిగా తెలుసుకున్నవాడు, యేసును గురించి తెలుసుకున్నవారు జీవితంలో ఎన్నటికీ మర్చిపోరాదు. ఈరోజు నీవు నేను కూడా ఈ ఆరాధనలో పాల్పంచుకుంటున్నా. నీవు నేను కూడా ప్రభు ఆనాడు పేతురునే కాదు, ఈనాడు నిన్ను నన్ను కూడా అడుగుతున్నాడు, నేను ఎవరు? హూ యామ్ ఐ ఫర్ యూ? ఈ ప్రశ్నకు సమాధాన పుస్తకాలలోనూ రీసెర్చ్ చేస్తేనో దొరకదు. రీసెర్చ్ బదులుగా యేసు కోసం సెర్చ్ చేయాలా? ఇది వ్యక్తిగత అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాలి తప్ప ఇది ఎక్కడో పుస్తకాలలో చదివితే వచ్చే అనుభవం కాదు. నిరంతరం ప్రార్థన ద్వారా, బైబిల్ పఠనం ద్వారా, ఆయనతో కాలం గడపడం ద్వారా యేసుని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి యేసు నీకు పరిచయం అయితే ఎన్నడూ నీవు మర్చిపోలేవు. ఒక్కసారి యేసుని నీవు తెలుసుకుంటే ఎన్నడూ నీవు మర్చిపోలేవు. అది కష్టమైన, నష్టమైన, వ్యాధి అయినా, బాధ అయినా, ప్రపంచం నిన్ను వెలివేసినా కానీ నిన్ను పిలచినవాడు, నమ్మదగినవాడు, నీతో ఉండేవాడు ఆ ప్రభువును నీ రక్షకునిగా తెలుసుకో. వ్యక్తిగత అనుభవం ద్వారా యేసు నాకు ఎవరు అని మనల్ని మనం ప్రశ్నించుకుందాం.